లగచర్ల దాడి ఘటనలో మరికొందరు అరెస్టు చేసే అవకాశం ఉంది. 6గురిని కొడంగల్ పిఎస్ నుంచి పరిగి పిఎస్ కు తీసుకొచ్చారు పోలీసులు. వీరందరినీ సాయంత్రంలోగా రిమాండ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తోంది. మరికొందరు కోసం ముమ్మరంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లగచర్ల దాడి ఘటనలో మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉంది. 6గురిని కొడంగల్ పిఎస్ నుంచి పరిగి పిఎస్ కు తీసుకొచ్చారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి గురుప్రసాద్ అడిగి తెలుసుకుందాం. గురుప్రసాద్, చెప్పండి, మరో 6గురిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సో డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ భువన. ఏదైతే లగచర్ల ఘటన ఎపిసోడ్ కంటిన్యూగా కొనసాగుతుంది. వరుసగా అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. మొన్న మనం చూసాం 16 మందిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. మరో 6గురిని కూడా ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. వారందరూ కూడా కొడంగల్ నుంచి పరిగి పిఎస్ కు తరలిస్తున్న పరిష్కరించింది. సాయంత్రంలోగా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వారికి రిమాండ్ ఇవ్వబోతున్నారు. మొత్తం దాదాపుగా 50 మందికి పైగా ఇప్పటికీ అనుమానితులను ప్రశ్నించారు. ప్రజెంట్ గా అయితే మొన్న 16 మంది, ఇవాళ 6 మంది, మొత్తం టోటల్ గా 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, అతన్ని కూడా ఇప్పటికే రిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత 3-4 రోజుల నుంచి కూడా మొత్తం 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో 5 గ్రామాలు కూడా పోలీసులంతా కూడా జల్లెడ పడుతున్నారు. ఎవరైతే దీంట్లో కలెక్టర్ పై అలాగే అధికారులపై దాడులు చేశారో వారిపై కూడా పూర్తిస్థాయిలో మాత్రం ఎంక్వైరీ కొనసాగుతుంది. మరికొంతమందిని కూడా ఈ రోజు లేదా రేపు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే దీనిలో కీలకంగా ఉన్న సురేష్ మాత్రం ఇంతవరకు ఆచూకీ లభించలేదు. 4 బృందాలు ఇప్పటికే రంగం దిగాయి. ఇప్పటి వరకు కూడా అతని కోసం అంతా గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సురేష్ ని అదుపులోకి తీసుకుంటే తప్ప ఈ లగచర్ల ఘటన ఎందుకు చేయాల్సి వచ్చింది దానిపై కూడా పూర్తిస్థాయిలో మాత్రం ఎంక్వైరీ తెలబోతుంది. ఇప్పటికైతే ఆ సురేష్ అనే కీలక వ్యక్తి మాత్రం ఇంకా పరారీలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరికొంతమందిని కూడా ఈ రోజు లేదా రేపు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే అవకాశం. ఇప్పటికీ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కూడా ముఖ్య నాయకులంతా కూడా ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారిని కూడా పరామర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక పొలిటికల్ వారైతే కొనసాగుతుంది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య. ప్రజెంట్ గా అయితే లగచర్ల ఘటన మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా స్పష్టమైన ఆదేశాలు చేశారు. ఎవరున్నా సరే వదిలే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా ఊచ లెక్క పెట్టాల్సిందని చెప్పేసి ఆయన స్పష్టమైన ఆర్డర్స్ ఇవ్వడంతోనే పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఈ ఘటన తీసుకుని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం గ్రామంలో సిచ్యుయేషన్ అదుపులోనే ఉందా? ప్రెసెంట్ గా అయితే ఉదయం సమయంలో మాత్రం పోలీసులు మాత్రం అక్కడ ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకుంటున్న ఎప్పటికప్పుడు ఎవరైతే అనుమానితులు తిరుగుతున్నారో వారంతా కూడా పూర్తిస్థాయిలో మాత్రం ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి సమయంలో ఎందుకంటే ఏదైతే హాకింపేట కావచ్చు, పోలేపల్లి కావచ్చు, అలాగే లగచర్ల కావచ్చు, అలాగే రోటిబండ తాండా, అలాగే మరో తాండా, మొత్తం ఈ 5 గ్రామాలకు సంబంధించి కూడా వారంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం పొలాలకు వెళ్తున్న పరిస్థితి. అన్ని ఇళ్లకు తాళాలు ఉంటున్నాయి. సాయంత్రం వేళ వారితో పాటు మిగతా వారు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటున్నారో వారంతా కూడా ఇంటికి వస్తున్న పరిస్థితుల్లో రాత్రి సమయంలోనే పూర్తిగా గ్రామాలలోకి వెళ్లి పోలీసులంతా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న 16 మందిని అరెస్ట్ చేస్తే ఇవాళ 6 మందిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. పూర్తిగా కుటుంబ సభ్యులను కూడా ఎంక్వైరీ చేస్తూ ఎవరెవరు ఈ లగచర్ల ఘటనలో పాల్పడారని దానిపై అయితే ఇంకా విచారణ కొనసాగుతుంది. మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. కీలకంగా ఉన్న సురేష్ మాత్రం ఇంకా పరారీలో ఉన్న నేపథ్యంలో అతని కోసం అయితే గాలింపు చర్యలు ముమ్మరం చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయితే ఈ సిచ్యువేషన్ పై స్థానికంగా ఉన్న గ్రామస్తులు గాని రైతులు గాని ఏమంటున్నారు? ఒక రకంగా చెప్పాలంటే లగచర్ల ఘటన తర్వాత కొంతమంది ఇన్వాల్వ్ తోనే మొత్తం గ్రామస్తులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే పోలీసులు ఎప్పుడు వస్తారో తెలియట్లేదు. ఇది ఇళ్లకు మీదకి వచ్చి వాళ్ళంతా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు, మేమంతా ఆందోళనకు గురవుతామని చెప్పేసి ఇప్పటికే చాలా మంది కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లేని దానికో సృష్టించి మాపై ఇదంతా జరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఫార్మా కంపెనీ కోసం మేము ఆందోళన వ్యతిరేకం చేస్తున్నాం, కానీ దాని లగచర్ల ఘటనలో ఇన్వాల్వ్ అయిన ఎవరో తెలియదు మాకు. కానీ ప్రతిరోజు వచ్చి కూడా పోలీసులంతా కూడా ఇక్కడ పికెటింగ్ నిర్వహించి మాపై ఎంక్వైరీ చేయడం పట్ల కూడా కొంతమేర అయితే 5 గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రతి ఆ గ్రామంలో ఉన్న చాలా మందిలో కూడా ఈ యొక్క కుట్ర వెనకాల దాగి ఉన్నారు. సురేష్ అనే వ్యక్తి కూడా ఖచ్చితంగా ఈ కుట్రలో భాగంగానే కొంతమందిని రెచ్చగొట్టి ఈ ఇన్వాల్వ్ చేశారని చెప్పేసి కూడా కొంతమంది పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో మాత్రం 5 గ్రామాలపై పూర్తిస్థాయిలో మాత్రం ఎంక్వైరీ కొనసాగుతూ ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్లి పోలీసులకు క్షుణ్ణంగా వాళ్ళకి డేటా తీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే గురుప్రసాద్, ఈ దాడి జరిగినప్పుడు గ్రామంలో ఉన్న స్థానికులు రైతులతో పాటు ఇంకా బయట నుంచి ఎవరైనా వచ్చినట్లు పోలీసులు ఏమైనా గుర్తించడం జరిగిందా?
ఇప్పటి వరకు అయితే ఈ 5 గ్రామాలకు సంబంధించిన సమస్య కాబట్టి అంటే బయటి వ్యక్తులు ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయ్యారంటే ఆ రోజు అయితే లగచర్ల ఘటన జరిగిందో ఆ ఘటన రోజు కూడా బయటి వ్యక్తులు ఎవరు వచ్చి ఇన్వాల్వ్ అయ్యారన్న కోణంలో అయితే పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేస్తారు. అయినప్పటికీ కూడా గ్రామస్తులు మాత్రం చెప్తారు ఒకటే, ఇక్కడ ఉన్న గ్రామస్తులు మాత్రం బయటి వ్యక్తులు ఎవరు లేరని కూడా చెప్పినట్లు మనకు తెలుస్తుంది. ఈ 5 గ్రామాలకు సంబంధించిన వారే ఈ లగచర్ల ఘటనలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి డెఫినెట్ గా ఈ ఎంత మంది ఉన్నారనేది దాదాపు 55 మంది మొన్న అదుపులో తీసుకుంటే 30 మందిని వదిలిపెట్టారు. ఇప్పుడు మిగతా వారు కూడా మరికొంతమంది 20 నుంచి 25 మందిపై కూడా అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. ఇప్పటికైతే 6గురిని అరెస్ట్ చేశారు. మరికొంతమంది కూడా అరెస్ట్ చేసి ఖచ్చితంగా వారిని రిమాండ్కి తరలిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.